బేసిక్గా బై అండ్ లార్జ్ అంటే స్పెసిఫిక్గా చెప్పను నేను, బేసిక్గా ఇండియన్స్ ఫ్రమ్ ది బిగినింగ్ డెమోక్రాట్లకి ప్రోగా ఉంటూ వచ్చేవారు. అక్కడ ఎన్నికలు జరిగిన ప్రతి సందర్భంలో కూడా రిపబ్లికన్లకి తక్కువ ఉంటుందేమో, లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో ఉంటుందేమో. కానీ ఈసారి పెద్ద మొత్తంలో రిపబ్లికన్స్కే సపోర్ట్ చేశారు. కారణం డొనాల్డ్ ట్రంప్. ఎందుకని? ట్రంప్కి మోదీకి ఉండే ఫ్రెండ్షిప్ కారణంగా మొదటి నుంచి డెమోక్రాట్స్కి మనం ఫేవరబుల్ ఉన్నా సరే ఈసారి రిపబ్లికన్స్కి ప్రోగా ఓట్లేసాము, గెలిపించాము. కానీ అదే ట్రంప్ ఇప్పుడు ఇండియా విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఎందుకు ఈ పని మనం చేశామా అని చెప్పి అమెరికన్స్ ఇక్కడి నుంచి సపోర్ట్ చేసిన ఇండియన్స్ కూడా తలలు పట్టుకునే పరిస్థితి వచ్చిందని చెప్పేసి నాకు అనిపిస్తోంది. ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ట్రంప్ నిర్ణయాలని? సత్య, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ట్రంప్, అది ఎవరికి మింగుడు పడిన పరిస్థితి, ఎస్పెషలీ ఇండియా లాంటి దేశానికి. ఎందుకంటే జింబాబ్వే ఇలాంటి దేశాలని ట్రావెల్ బ్యాన్ పెట్టినప్పటికి కూడా అట్లీస్ట్ స్కిల్ఫుల్ వర్కర్స్ వస్తున్న ఇండియా లాంటి దేశాలకి కంటిన్యూస్గా ట్రంప్ సపోర్ట్ చేస్తాడు అనే ఉద్దేశంతో అందరూ అనుకుంటున్న పరిస్థితుల్లో అనూహ్యంగా H1B లాటరీ విధానాన్ని రద్దు చేస్తూ కంపల్సరీ $1,00,000 పే చేస్తే తప్ప H1B వీసా వ్యాలిడిటీ కంటిన్యూ చేయము అని చెప్పి చాలా క్లియర్గా ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం కనుక గమనిస్తే ఎంట్రీ లెవెల్ ఎవరైనా అటు స్టూడెంట్గా వెళ్ళిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం చేయాలని చెప్పి లాటరీలోకి ట్రై చేసి H1B వీసా వస్తే వాళ్ళకి 87,000 రూపాయలు అనేది మినిమం వేజెస్ కింద అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది గతంలో. అది 65,000 నుండి ఈ మధ్యకాలంలో ఇన్ఫ్లేషన్ పెరిగింది కాబట్టి $87,000 నిర్ణయించడం జరిగింది. వాళ్ళకి కూడా $1,00,000 అదనంగా పే చేయాలి అని అంటే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి ఎన్నో కలలతో అక్కడ చదువుకొని ఉద్యోగ వేటలో వెళ్ళి H1B లాటరీలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ నిర్ణయం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎవరైనా రెన్యూవల్ చేసుకోవాలన్నా కంపల్సరీ వాళ్ళ స్వదేశానికి వెళ్ళాలి అని చెప్పి గతంలోనే ట్రంప్ అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరైనా రెన్యూవల్ కోసం కావచ్చు, లేకపోతే వెకేషన్ కోసం కావచ్చు, ఏదైనా ఒక దీనికోసం భారతదేశానికి కనుక వస్తే ఇక్కడ నుండి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా రెన్యూవల్కి వెళ్ళాలి అని అంటే $1,00,000 $100,000 అనేది కంపల్సరీ కట్టాలి ప్రతి సంవత్సరానికి. జనరల్గా మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆప్షన్స్ ఉంటాయి. 1 సంవత్సరానికి రెన్యూవల్ చేసుకోవడానికి, 2 సంవత్సరాలకి రెన్యూవల్ చేసుకోవడానికి, 3 సంవత్సరాలకి రెన్యూవల్ చేసుకోవడానికి. మన వాళ్ళందరూ కూడా మాక్సిమం లెవెల్ 2 ఎంప్లాయీస్ కింద అక్కడ ఎక్కువగా పనిచేస్తున్న పరిస్థితి. అంటే లెవెల్ 1లో 14% మాత్రమే ఉంటే లెవెల్ 2 అంటే దాదాపు 1,18,000 శాలరీ బ్రాకెట్లో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అది 46% మంది ఉన్నారు. మన ఇన్ఫోసిస్ కావచ్చు, TCS కావచ్చు, ఇలాంటి కంపెనీలన్నీ కూడా లెవెల్ 2 ఎంప్లాయీస్ని అక్కడ రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి రైదర్ దాన్ ఎంట్రీ లెవెల్ కన్నా.